కేసీఆర్ అంచనాలకు మించి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నందుకే అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజలకు మేలు చేసే విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు భట్టి విక్రమార్క. యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఆలస్యం అవడానికి కేసీఆరే కారణమంటోన్న భట్టితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కె చంద్రశేఖరరావు చేసినటువంటి అనేక వ్యాఖ్యలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాలా ధీటనోటి సమాధానాలు ఇచ్చారు. వాస్తవాలంటే తెలుసుకుందాం. సార్, భట్టి విక్రమార్క గారు, మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన కావాలని ఇలా చేస్తున్నాడంటారా, లేకపోతే కారణం ఏంటి? వాళ్ళు చేసిన తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడం కోసం చేసే ప్రయత్నం ఒకటి. రెండు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆ పార్టీని వదిలిపెట్టి కకలాకలమే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉంటే, అది కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతూ ఉంటే, వాటన్నిటి నుంచి కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో నేను ఉన్నాను అని చెప్పడం కోసం బయటకు వచ్చి మొత్తం అది ఇది లేని అనే కూడప్ స్టోరీలా చేసి మాట్లాడాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ చేసిన ప్రయత్నంలో చాలా నాకు బాగా జుగప్స్గా అనిపించింది ఏంటంటే, ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక పెద్ద మనిషి, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి చీప్ జిమిక్స్ చేయకూడదు. ఎవరో మామూలు కార్యకర్త మాట్లాడిందంటే అర్థం, మైక్ మాట్లాడుకుంటూ మైక్ కరెంట్ బంద్ అయిపోయింది చూసారా, ఇగో ఎట్లే కట్ అవుతుంటుంది అంటే ఆడ కరెంట్ ఫుల్గా ఉంది, మా ఆఫీసర్లు కూడా ఆన్ డ్యూటీలోనే ఉన్నారు ఆడ. సో ఇటువంటి మాటలు వ్యక్తి స్థాయిని దిగజారుస్తాయి. ఆ స్థాయి దిగజారొద్దు అనేది వారు నేను చెప్పిన సూచన. రెండోది, ఆడ మాట్లాడుతూ యాదాద్రి మీరు ఏం చేస్తున్నారు, కంప్లీట్ చేయలేకపోయారు ఇంతవరకు. యాదాద్రి కంప్లీట్ చేయడం మేము వచ్చింది 3 నెలలు కాదు, 10 ఏళ్ళు నువ్వు ఉన్నావు. నువ్వు మొదలుపెట్టి యాదాద్రి కంప్లీట్ కాకుండా ఉండటానికి, అది భారమైపోయి పెరగటానికి కారణం నువ్వే. ఇక ఎన్టీపీసీ గురించి అడిగారు, ఎందుకు ఎన్టీపీసీలో చేసుకోలేదు మీరు? 4000 మెగావాట్ పవర్ అసలంతా నేనే అసలు తీసుకొచ్చినాను, నువ్వు తీసుకొచ్చింది ఏంది? అది బైఫర్కేషన్ యాక్ట్లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వాళ్ళు అప్పుడు ఎన్టీపీసీ పెట్టి దాంట్లో 80% పవర్ మనకు ఇచ్చినట్టుగా అందులో పొందుపరిచి హక్కుగా ఇస్తే, ఇచ్చిన హక్కును నువ్వు 4000 మెగావాట్స్ సంబంధించి నువ్వు ఆ రోజే అగ్రిమెంట్ చేసి తీసుకోవాల్సి ఉన్నది. తీసుకోకుండా 1600 యూనిట్ తీసుకొని మిగతా 2400 వదిలేస్తూ, నువ్వు వదిలేబట్టి వాళ్ళ అది లేట్ అయిపోయింది. 10 ఏళ్ళు వదిలేస్తూ, 10 ఏళ్ళు వదిలేసిన తర్వాత ఇప్పుడు మేము మళ్ళీ అది కావాలని మొదలు పెడితే ఇంకా 5-6 సంవత్సరాలు పూర్తి అయితే అది 8 రూపాయలు 9 రూపాయలు పడేంత భారం పడే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. మీరు ఆ రకంగా నిరంతరాయంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్తును సరఫరా చేసే సామర్థ్యం, శక్తి మీరు మీ దగ్గర లేదనో లేకపోతే మీరు చేయలేకపోతారనే ఒక నమ్మకంతో అలా చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ఆయన సాధ్యమైనంత వరకు ఏంటంటే గుడగాల్చి మీదేసే రకం. వీళ్ళకి ఇస్తే పవర్ రాదు, చీకటం అయిపోతే చేయలేరు అని ఏదో తప్పుడు ప్రచారం చేద్దాం అనుకున్నాడు. కానీ ఆయన అంచనాలకు మించి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మా మంత్రివర్గ సహచరులు అందరూ కానీ అద్భుతంగా దాదాపు రోజుకి 17 నుంచి 18 గంటలు ప్రతి మంత్రి పనిచేస్తూ ఉన్నారు. సెక్రటరియట్కి వెళ్తూ ఉన్నారు, రివ్యూలు చేస్తూ ఉన్నారు, ప్రజలను కలుస్తూ ఉన్నారు. ఆ శాఖను పూర్తిగా అవగాహన చేసుకుని దాని పాలనని అద్భుతంగా అందిస్తున్నారు. కాబట్టి ఈ 3 నెలల్లో మేము అనేక ఫలితాలు సాధించాం. మొత్తంగా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయంటున్నారు. ఇవన్నీ తీర్చి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోగలరన్న ఒక ధైర్యం మీకుందా? మేము బాధ్యతగా పాలన చేపట్టిన దగ్గర నుంచి ఈ అప్పుల భారాన్ని, అటు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని, పవర్ సెక్టార్లో చేసినటువంటి ఇబ్బందుల్ని, అప్పుల్ని అన్నింటినీ కూడా వైట్ పేపర్ రూపేణ ప్రజలందరికీ తెలియజెప్పారు. స్టేక్ హోల్డర్స్కి అందరికి అర్థం కావాలి. ఆనాటి నుంచి దీన్ని ఎట్లా అధిగమించాలనే దానిపైనే ప్రతి నిమిషం ప్రతి గంట పనిచేస్తాం. ప్రజలకి ఆ ఇబ్బందుల్లో పడకుండా వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన విధంగా అన్నీ అందించాలనేటువంటి తపంతో పనిచేస్తున్నాం. కాబట్టి మా సంకల్పం గొప్పగా ఉంది కాబట్టి 100% మేము అధిగమిస్తాం, వీటన్నిటిని ప్రజలకు అందిస్తాం. మాజీ ముఖ్యమంత్రి చేసే ప్రతి మాటకు సమాధానం ఉందని, అది ఆయన మాటలను ప్రజలు విశ్వసించాలనే గట్టి నమ్మకంతో ఖచ్చితమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని, క్వాలిటీ అంటే ఒక నాణ్యత గలటువంటి ప్రమాణాలతో ఉన్నటువంటి సేవలను ప్రజలకు అందజేస్తామనే ఒక ధీమాను, ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.